వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే పోకో నుంచి అన్నమాట. పోకో F6 5G స్మార్ట్ ఫోన్ అవుతుంది. అఫీషియల్గా స్మార్ట్ ఫోన్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ గిట్ట మీరు ఈ స్మార్ట్ ఫోన్ని పర్చేస్ చేసుకోవాలంటే ఫ్లిప్కార్ట్ దగ్గర ఈ స్మార్ట్ ఫోన్ అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ఆఫర్స్ అప్లై చేసుకొని పర్చేస్ చేసుకునే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే నథింగ్ ఫోన్ నుంచి అన్నమాట. నథింగ్ ఫోన్ 2A స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో స్పెషల్ ఎడిషన్ తీసుకొచ్చిరన్నమాట. ఇక్కడ 250GB స్టోరేజ్ వేరియంట్ అండ్ 12GB ర్యామ్ వేరియంట్ అయితే ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ అయిపోయింది అనమాట. అండ్ 28,000 రూపీస్కి ఏమో ఉంది స్మార్ట్ ఫోను. అండ్ ఇక్కడ June 5th ఫ్లిప్కార్ట్ నుంచి అవైలబుల్ ఉంది. ఎక్స్క్లూజివ్గా మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళ నుంచి అన్నమాట. మైక్రోసాఫ్ట్ వాళ్ళది స్పెసిఫిక్గా చెప్పుకోవాలి. మైక్రోసాఫ్ట్ వాళ్ళది కోపైలట్ నుంచి అన్నమాట. మైక్రోసాఫ్ట్ కోపైలట్ వాళ్ళు టెలిగ్రామ్ ఉంది కదా, మీకు అందరికి తెలిసిందే. దాంట్లో అయితే ప్రస్తుతం బీటా అయితే రిలీజ్ చేసి రావడం కోపైలట్ది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ లాస్ట్ చెప్తాను. ఇది వచ్చేసరికి యూజర్స్కి ఫ్రీగా ఉంది, టెస్టింగ్ చేసుకోవచ్చు, అవన్నీ కూడా చేసుకోవచ్చు. బీటా టెస్టింగ్లో ఉంది ఇది. ఇక్కడ 2 మెథడ్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తారు. నార్మల్గా ఏంటంటే కోపైలట్ అండ్ నేమ్ సర్చ్ చేసేసి ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది AI కోపైలట్ చాట్ పాట్ ఉంది కదా నాకు చూడ, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఈ మెథడ్ అన్నమాట. ఈ మెథడ్లో సర్చ్ చేయడం వల్ల మీకు ఫ్రాడ్స్ రావచ్చు, లేకపోతే ఫేక్ వే కూడా రావచ్చు, స్పామ్ వే రావచ్చు యూజర్ ఐడితో. వాళ్ళు ఇంకొక మెథడ్ ఏం చెప్తారంటే ఇక్కడ మైక్రోసాఫ్ట్ వాళ్ళ మైక్రోసైట్కి వెళ్ళేసి డెడికేటెడ్ ఫీచర్స్లోకి వెళ్ళేసి ట్రైన్ అవ్వని కొడితే వాళ్ళు టెలిగ్రామ్ యాప్కి రీడైరెక్ట్ అవుతుంది. అది అఫీషియల్ అథెంటిక్ వే అనేసి, ఈజీ వే, సెక్యూర్ ఉన్నది అనేసి అయితే మెన్షన్ చేస్తారు. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ ఏదైతే యాప్ ఉందో చాట్ బాట్ లాగా యూజ్ చేసుకోవాల్సింది. ఇక్కడ ఇమేజ్ జనరేట్ చేయదు ఏం లేదు, కానీ ఒక టెక్స్ట్ టు టెక్స్ట్ కాన్వర్జేషన్ లాగా అయితే యూస్ఫుల్ అవుతుంది. ఒకవేళ ట్రై చేసుకోవాలంటే ట్రై అయితే చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే యాపిల్ నుంచి అన్నమాట. యాపిల్ వాళ్ళ WWDC ఏదైతే ఉందో 2024కి డేట్స్ కన్ఫర్మ్ అయిపోయినాయి అనమాట. June 10th ఈవెంట్ అయితే జరగబోతుంది. అండ్ ఇక్కడ మెయిన్ ఈ కీ పాయింట్స్ ఏమిది అంటే iOS 18, iPadOS 18 అండ్ AI ఏమంటే అడ్వాంటేజెస్ ఏమైనా AI యూటిలైజేషన్స్ ఎలా తీసుకొస్తారు వీళ్ళ ఈకో సిస్టమ్లా, అండ్ ఓపెన్ AI ఇంటిగ్రేషన్ కూడా కొన్ని తీసుకొస్తారనేసి అయితే కొన్ని రిపోర్ట్స్ మీద బయటపడ్డవి. మనం వెయిట్ చేయాల్సిందే, ఎన్ని రోజులు లేదు. మే కాబట్టి నెక్స్ట్ మంత్ ఈజీగా వచ్చేస్తే 10-11 రోజులు అయితే మనకి ఈవెంట్ అయితే కండక్ట్ చేసుకో, ఈవెంట్ వాచ్ చేసుకోవచ్చు. లేదంటే ఇట్లా నేను అప్డేట్ చేస్తాను, రెగ్యులర్గా టెక్ న్యూస్లో చెప్పేస్తాను, చూడండి. తర్వాత హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఫస్ట్ చూసుకుంటే టీమ్ గ్రూప్ నుంచి అన్నమాట. టీమ్ గ్రూప్ వాళ్ళైతే టీజ్ చేసిరన్నమాట. ఏది వాళ్ళ 10,000 మెమరీ ఫ్రీక్వెన్సీది అండ్ ఫస్ట్ క్యామ్ 2 మాడ్యూల్స్ అంటారు. అంటే ఇంతకుముందు కూడా చెప్పినా కదా, క్యామ్ మాడ్యూల్స్ అంటే డైరెక్ట్ ఇది మదర్ బోర్డ్ అనుకోండి, డైరెక్ట్ ఇది ర్యామ్ అంటే ఫ్లాట్ ర్యామ్ అనమాట. డైరెక్ట్గా మదర్ బోర్డ్కి అటాచ్ అయిపోతుంది. 2 స్క్రూస్ ఉంటే స్క్రూస్ టైట్ చేస్తే సరిపోతుంది అనమాట. దానికి క్యామ్ మాడ్యూల్స్ అంటే కొత్త టెక్నాలజీ అనుకోవచ్చు ర్యామ్లో. ఇంతమందికి ఏం చేస్తారంటే మదర్ బోర్డ్కి ఇట్లా వర్టికల్గా పెట్టడం, లేకపోతే డైరెక్ట్ ఇట్లా పెడతారు అనమాట. అది కూడా టీజ్ చేసి తర్వాత PCI Gen 5 SSD పిక్చర్స్ని కూడా టీజ్ చేసిరు అన్నమాట. దాని తర్వాత వీళ్ళది డైమండ్ రోజ్ ఓవర్క్లాక్ డెస్క్టాప్ మెమరీస్ కూడా రివీల్ చేశారు అన్నమాట. ఇక్కడ డైమండ్ రోజ్ ఏంటంటే కలర్తో పాటు వస్తుంది. ఇది ఎక్స్ట్రీమ్ సిరీస్ అనమాట వీళ్ళది. అండ్ ఇక్కడ మంచి కలర్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది. RGB అవేమి ఉండవు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే SSD ఉంది, చూసినాం కదా కూలర్, SSDకి కూలర్ కూడా బాగానే ప్రొవైడ్ చేసి హీట్ సింక్ లాగా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే T-Create Expert AI CKD DDR5 మాడ్యూల్స్ అన్నమాట. ఈ ప్రొఫెషనల్ క్రియేటర్స్కి యూజ్ చేసేటివి. అండ్ ఇంతకుముందుకే చెప్పుకున్నట్టు ఇది క్యామ్ మెమరీ మాడ్యూల్స్ అనమాట. ఇంకొంచెం ఇంటిగ్రేషన్ అయితే అవుతుంది. దాని తర్వాత ఇది T-Force Delta RGB Echo DDR5 డెస్క్టాప్ మెమరీ మాడ్యూల్స్ కూడా ప్రొవైడ్ చేసిరు అన్నమాట. చాలా టీజ్ చేసిరు. అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే అఫీషియల్గా వాళ్ళు లాంచెస్ అయిపోయినాక ఇంకో అప్డేట్ అయితే చేస్తాను. అరే అందరూ ఒక డౌట్ ఏందన్నా, ఈ హార్డ్వేర్లో అక్కడ కూడా టీజ్ చేస్తారా అనేసి అంటే ఎస్ టీజ్ చేస్తారు. అంటే మనకి మూవీలో ఏంటంటే క్లిప్పింగ్స్ పెడతారు కదా, దీంట్లో ఏంటంటే పిక్చర్స్ అవన్నీ కూడా బయటకు టీజ్ చేస్తారు అన్నమాట. అంతే ఇంకేం లేదు. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే జొటాక్ నుంచి. ఇది కూడా టీజ్ అనుకోవచ్చు. జొటాక్ వాళ్ళైతే టీజ్ చేసినట్టు జోన్ గేమింగ్ హ్యాండ్ హెల్డ్ కన్సోల్ అయితే తీసుకొచ్చారు. ఇది 7 inches AMOLED డిస్ప్లేతో పాటు వస్తుంది అనేసి అయితే అంటారు. అయితే హ్యాండ్ హెల్డ్ అంటే ఏమి లేదు, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, చేతిలో పట్టుకొని గేమ్స్ ఆడుకోవచ్చు.
ఏవైతే సిస్టమ్లో ఆడుతారో అవే గేమ్స్ హ్యాండ్ హెల్డ్లో కూడా మీరు ఆడుకోవచ్చు అనమాట. సేమ్ అందులో అకౌంట్ వీళ్ళ అకౌంట్ సేమ్ ఉంటుంది కాబట్టి. సో ప్రస్తుతానికి ఇక్కడ ప్రైజ్ ఎంత అదేమంత అని ఏం అప్డేట్ అయితే ఏం లేదు. సింపుల్గా ఏంటంటే ఇంటెల్ వాళ్ళ కోర్ అల్ట్రా 100 సిరీస్ 200 సిరీస్ ప్రాసెసర్లతో ఈ హ్యాండ్ హెల్డ్ గేమింగ్ పీసీ అయితే తీసుకొచ్చిర్రు అనేసి అయితే ఒక టీజ్ అయితే బయటపడుతుంది. అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే నెక్స్ట్ అప్కమింగ్ టెక్ న్యూస్లో అయితే ఫాలో అవ్వండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో బ్యాట్మ్యాన్ ఆర్కమ్ నైట్ అనే గేమ్ ఏదైతే ఉందో మంచి డిస్కౌంట్తో పాటు అయితే అవైలబుల్ ఉందన్నమాట. 202 రూపాయలకి గేమ్ అయితే అవైలబుల్ ఉంది. ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోకపోతే పర్చేస్ అయితే చేసుకొని పోయి గేమ్ మాత్రం స్మూత్ మంచి ఎక్స్పీరియన్స్తో పాటు కూడా వస్తుంది. మినిమం తక్కువ హార్డ్వేర్ ఉన్నా సరే కూడా గేమ్ అయితే రన్ చేసుకోవచ్చు. ఇక్కడ సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుని మాత్రం i5 ఫస్ట్ జనరేషన్ AMD వాళ్ళ ఫీనిక్స్ X4 6GB ర్యామ్ 2GB వీడియో మెమరీ ఉంటే సరిపోతుంది. కానీ కంపల్సరీ డైరెక్ట్ఎక్స్ లెవెల్ ఉండాలా, 45GB స్టోరేజ్. అండ్ ఇక్కడ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే విండోస్ 10 కంటే ఎక్కువ ఉండాలి ఆపరేటింగ్ సిస్టమ్ ఈ గేమ్స్ రన్ చేయడానికి. ఇవి ఒకటే తక్కువ డిసప్పాయింట్మెంట్ తప్పించి మిగతా అంతా కూడా బాగుంది, గేమ్స్ రన్ చేసుకోవచ్చు. నాకైతే గేమ్ కూడా కంప్లీట్ చేసినవి చాలా అంటే చాలా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారనమాట. సో ఇవి ఇవాళ టెక్ న్యూస్ అండ్ గేమ్ నోట్స్ అప్డేట్స్ అనమాట. మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. ఇవి ఇక్కడ దాకా జరుగుతున్న విషయంలో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ అలా కలుసుకుందాం.